Good morning to all. Please open your Java notebook. మా అందరు కూడా జావా నోట్బుక్ ఓపెన్ చేయండి. సో టుడే ఇస్ ద సెకండ్ డే క్లాస్. సో ఫస్ట్ డే క్లాస్లో మనం ఏం చూసాము, హౌ టు ఇన్స్టాల్ ద ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారనేది చూసాం. ఎక్లిప్స్లో ఒక చిన్న ప్రోగ్రామ్, ఫస్ట్ డే ప్రోగ్రామ్ అనేది మనం చూసాం. డెమో 1 అనే ప్రోగ్రామ్ ఒకసారి చూసాము. జావా పైన ఒక 2-3 పాయింట్స్ మాట్లాడుకున్నాం మా లాస్ట్ క్లాస్లో. ఏంటా 2-3 పాయింట్స్ ఒకసారి చూడండి. ఫస్ట్, జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్ ఏం చెప్పాము, జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. క్లాస్ లోపల ఏముంటాయేమో మెథడ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. సో వేరియబుల్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నాం. వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నామా, వేరియబుల్ ఈజ్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్, అది వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్ని మీరు అక్కడ స్టోర్ చేయొచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రైట్, లైక్ ఏదో సమ్ x = 10, y = 20, z = 30 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ ఎగ్జాంపుల్లో ఎక్స్ని, వైని, జెడ్ని మనం వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద మెథడ్స్. ఈరోజు క్లాస్లో మనం మెథడ్స్ ఎలా ఉంటాయి, మెథడ్స్ని ఎలా డిఫైన్ చేయాలి, మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ దిస్ ఎక్లిప్స్? మనం లాస్ట్ క్లాస్లో మనం ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. అసలు ఎక్లిప్స్ ఏంటి? ఎక్లిప్స్ ఈజ్ ఎ ఎడిటర్ వేర్ యూ కెన్ రైట్ ద జావా ప్రోగ్రామ్స్. సో మనం జావా ప్రోగ్రామ్స్ని టైప్ చేయడానికి, రాయడానికి మన ఒక ఎడిటర్ అమ్మా. ఎక్లిప్స్ ఈజ్ జస్ట్ ఏ ఎడిటర్, ఇది ఒక ఎడిటర్ మాత్రమే. ఓకే, సో నౌ కమింగ్ టు ద టుడే సెషన్. ఈరోజు క్లాస్లోకి వద్దాము. లాస్ట్ క్లాస్లో మనం డెమో 1 అనేది ఆల్రెడీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా లాస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు డౌట్స్ క్లాస్లోకి రండమ్మా. మనకి 10 to 10:40 రెగ్యులర్ క్లాస్ ఉంటుంది, 10:40కి డౌట్స్ క్లాస్ ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర లింక్ ఉండే ఉంటుంది 10:40. సో మీరు ఎవరైనా లాస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఐ విల్ టేక్ ఏ బ్యాకప్. మీకు ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ అవసరం ఉన్నా కూడా నేను 10:40 క్లాస్లో ఐ విల్ గైడ్ యూ, ఎలా ఇన్స్టాల్ చేయాలని నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఇంకో చిన్న విషయం చెప్పుకున్నాం. ఏంటంటే మీరు జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మన ఇంట్లో పవర్ సప్లై అనేది, అంటే మన ఇంట్లో కరెంట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుందమ్మా? ఇంట్లో పవర్ అనేది ఫస్ట్ మన ఇంట్లో మెయిన్కి వస్తుంది. మెయిన్ నుంచి పవర్ని మనం అన్ని రూమ్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా సేమ్, మీరు రన్ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు పవర్ అనేది ఎక్కడికి వస్తుందమ్మా? రన్ బటన్ క్లిక్ చేయగానే పవర్ అనేది ఇనీషియల్గా మీకు మెయిన్ మెథడ్కి మాత్రమే పవర్ అనేది వస్తుంది. మెయిన్ మెథడ్ నుంచి మీరు రిమైనింగ్ అన్ని మెథడ్స్కి కూడా ఆ పవర్ని ఏం చేయాల్సి ఉంటుంది? డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం ఈరోజు క్లాస్లో మాట్లాడుకుందాం. సో ఈరోజు క్లాస్లో మనం చూడబోయేది ఏంటంటే, క్లాస్ లోపల మెథడ్స్ అంటే ఎలా ఉంటాయి, సో క్లాస్ లోపల వేరియబుల్స్ అంటే ఎలా ఉంటాయి, సో ఆ వేరియబుల్స్ని, మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. వన్ మోర్ థింగ్, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడమ్మా. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. సో యూ కెన్ టేక్ క్లాస్ నేమ్, ఎనీ క్లాస్ నేమ్. మీరు ఏ క్లాస్ నేమ్ తీసుకున్నా మీ ఇష్టము. లాస్ట్ క్లాస్లో డెమో 1 అన్న క్లాస్ తీసుకున్నాం కదా. ఈరోజు మనం క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం చూడండి. టుడేస్ మై క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. హలో ప్రోగ్రామ్, యువర్ విష్, యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్. కొత్తగా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామో, హౌ టు క్రియేట్ ఎ న్యూ క్లాస్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్ అని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో న్యూ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి లేదా న్యూ క్లాస్ని క్రియేట్ చేయాలి అంటే సింపుల్లీ యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్లో ప్యాకేజ్ 1 అనేది క్రియేట్ చేసుకున్నారు. మీ ప్యాకేజ్ 1 పైన రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్తాం. న్యూలో న్యూ క్లాస్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద ప్యాకేజ్? ప్యాకేజ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏం చెప్పుకున్నామో లాస్ట్ క్లాస్లో మనం, ప్యాకేజ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా మీకు లోవర్ కేస్లో ఉండాలి. అండ్ వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్? ఎవరైనా చెప్పగలుగుతారమ్మా? క్లాస్కి మనం నేమింగ్ కన్వెన్షన్ ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో? క్లాస్లో బిగినింగ్ క్యారెక్టర్ ఎలా ఉండాలమ్మా? క్లాస్లో బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ అప్పర్ కేస్లో ఉండాలి. లాస్ట్ క్లాస్లో మనం ఏం తీసుకున్నామా? డెమో 1 అని తీసుకున్నాం. డెమో 1లో డి అనేది ఎలా ఇచ్చామా? డి ఈజ్ ఇన్ అప్పర్ కేస్. బిగినింగ్ క్యారెక్టర్ మస్ట్ అండ్ షుడ్గా అప్పర్ కేస్లో ఉండాలి అని చెప్పుకున్నాం. మా ప్యాకేజ్ నేమ్లో అయితే అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేస్లో ఉండాలి. క్లాస్ నేమ్లో బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ అప్పర్ కేస్లో ఉండాలి.
బట్ ఈరోజు క్లాస్ నేమ్ ఎలా తీసుకున్నాను చూడమా. అబ్జర్వ్ ద టుడేస్ క్లాస్ హలో ప్రోగ్రామ్ అని తీసుకున్నాను. ఇక్కడ మీకు హలో ప్రోగ్రాంలో హెచ్ అనేది అప్పర్ కేస్లో కనిపిస్తుంది, ప్రోగ్రాంలో పి అనేది అప్పర్ కేస్లో కనిపిస్తుంది. సో ఏంటి అసలు క్లాస్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటో సో జస్ట్ వినండి. క్లాస్ నేమ్లో బిగినింగ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా అప్పర్ కేస్లో ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్ ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. అంటే హలో ప్రోగ్రాంలో హలో అనేది ఒక వర్డ్, ప్రోగ్రామ్ అనేది ఒక వర్డ్. సో హెచ్ అనేది అప్పర్ కేస్లో ఉండాలి, ప్రోగ్రాంలో పి అనేది కూడా మనకి అప్పర్ కేస్లో ఉండాలి. సో ఇదే విషయం ఎవరైనా నోట్స్లో రాసుకుంటే రాసుకున్నాము, యువర్ విష్. ప్యాకేజ్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి, నోట్ ఇట్ డౌన్. ద ప్యాకేజ్ నేమ్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. ప్యాకేజ్ నేమ్ కంపల్సరీ మీకు లోవర్ కేస్లో ఉండాలి. ఇన్ ప్యాకేజ్ నేమ్ ఆల్ ద క్యారెక్టర్స్ మస్ట్ బీ ఇన్ ద లోవర్ కేస్. అన్ని క్యారెక్టర్స్ కంపల్సరీ లోవర్ కేస్లో ఉండాలి ప్యాకేజ్ నేమ్లో. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకో. క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ and every internal word should begins with uppercase. Every internal word should begins with uppercase. ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాము. ఎగ్జాంపుల్గా హలో ప్రోగ్రాంలో ఇలా రాసుకోండి. హెచ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, ప్రోగ్రాంలో పి అనేది క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. రైట్, ఓకే. సో చూడండి, క్లాస్లో మనకేముంటాయమ్మా, ఇన్సైడ్ ఎ క్లాస్ యూ కెన్ మెయింటైన్ ద బోత్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. మనం వెరీ బిగినింగ్ ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నామా, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఈరోజు నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నానమ్మా, ఒక 3 మెథడ్స్ తీసుకున్నాను. మెథడ్స్ ఏం తీసుకున్నాను చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా M1, M2, M3. సో నా భాషలో M1, M2, M3 అంటే మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. సో యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్. మెథడ్ నేమ్స్ ఏం రాసుకున్నా మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అని, లాగౌట్ అని, సమ్ ఏదో యాడ్ ఎంప్లాయ్ అని, డిలీట్ ఎంప్లాయ్ అని. సో యూ కెన్ గివ్ ఎ మీనింగ్ఫుల్ మెథడ్ నేమ్స్. అంటే లోపల మనం రాసే కోడ్ని బేస్ చేసుకుని మనం మీనింగ్ఫుల్గా మనకి నచ్చిన మెథడ్ నేమ్స్ మనం రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్. ఎగ్జాంపుల్గా ఈరోజు నేను ఏం తీసుకున్నామో మెథడ్ 1 M1, M2, M3 అనే మెథడ్స్ తీసుకున్నాను. సో మనం ఫ్యూచర్లో అసలు పబ్లిక్ అంటే ఏంటి, ఈ వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్లో 1 by 1 మీకు చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మెథడ్కి డెఫినేషన్ ఏం చెప్పానమ్మా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద మెథడ్? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ సింగిల్ యూనిట్. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా తీసుకుంటే, అంటే ఒక బండిల్గా తీసుకుంటే, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక బండిల్ రూపంలో తీసుకుంటే దాన్ని ఏమంటామా, మెథడ్ అంటాం. సో దట్స్ వై చూడండి ఇక్కడ M1 అమ్మా, M1కి ఇది ఓపెనింగ్ బ్రాకెట్, ఇది క్లోజింగ్ బ్రాకెట్, దీన్ని మనం మెథడ్ బాడీ అంటామా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ. సో ఈ మెథడ్ బాడీలో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్గా నేను కొన్ని ప్రింట్ కమాండ్స్ రాసాను, ఏదో రఫ్గా సమ్ system.out.println, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని రాసాను, సమ్ ఏబిసి అని సంథింగ్. యూ కెన్ రైట్ ఎనీథింగ్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇలా తీసుకున్నా. M1లో కొన్ని స్టేట్మెంట్స్ని తీసుకున్నా, M2లో కొన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నా, M3లో కొన్ని స్టేట్మెంట్స్ని తీసుకున్నాను. టాప్లో మనకు 2 వేరియబుల్స్ తీసుకున్నాను చూడమా. A = 10 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, B = 20. ఇందులో A అనేది ఒక వేరియబుల్, B అనేది ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మన 10 అనేది ఒక వాల్యూ, 10 అనే వాల్యూని తీసుకెళ్ళి మీరు ఎందులో స్టోర్ చేస్తున్నారు, ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నారు. వాట్ అబౌట్ దిస్ ఇంట్? ఇక్కడ నేను ఇంట్ అని రాశాను. అసలు ఇంట్ అంటే ఏంటంటే, సో మనకి డేటా టైప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాలో. డేటా టైప్స్ ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుంది చూడమ్మా. డేటా టైప్. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా, ద టైప్ ఆఫ్ ద డేటా. డేటా టైప్. డేటా టైప్ అంటే అర్థం ఏంటి, ద టైప్ ఆఫ్ ద డేటా. లైక్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద వేరియబుల్. ఈ వేరియబుల్లో ఏ అనే వేరియబుల్ లేదా బి అనే వేరియబుల్లో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారు, వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ దట్ వేరియబుల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా టైప్. ఎనీవే అవర్ నెక్స్ట్ క్లాస్, మనకి 3rd క్లాస్ అనేది డేటా టైప్స్ అన్న. మేబీ రేపటి క్లాస్లో లేదా ఎల్లుండి క్లాస్లో మనం డేటా టైప్స్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా.
జావాలో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఏముంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి టెంపరరీగా ఇంట్ అనే ఒక డేటా టైప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ ఇంట్? సో ఇంట్ స్టాండ్స్ ఫర్ ఇంటీజర్. సో ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్. ఇంటీజర్లో మీరు ఏం స్టోర్ చేయగలుగుతారమ్మా? హోల్ నెంబర్స్ని స్టోర్ చేయగలుగుతారు. అంటే న్యూమరిక్స్ని, అది కూడా వితౌట్ డెసిమల్స్. అంటే ఇప్పుడు మీరు 10.5 ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేశారు అనుకోండి అమ్మా, అది యాక్సెప్ట్ చేయదు. దీన్ని ఫ్రాక్షనల్ నెంబర్ అంటాము. పాయింట్స్ ఇస్తే దాన్ని ఏమంటాం? ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటాం. సో ఇది ఫ్రాక్షనల్ నెంబర్స్ని తీసుకోదు, ఓన్లీ హోల్ నెంబర్స్ని మాత్రమే తీసుకుంటుంది. ఇంటీజర్ ఈజ్ యాక్సెప్టింగ్ ద హోల్ నెంబర్స్. ఎనీవే మనకి ఫ్యూచర్లో డేటా టైప్స్ అనే ఒక క్లాస్ ఉంటుందమ్మా. డేటా టైప్స్ అనే క్లాస్లో ఇంటీజర్ అంటే ఏంటి, లాంగ్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా ఇన్డెప్త్గా చెప్తాను. ఈ రోజుకి మీరు టెంపరీగా ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇంట్ స్టాండ్స్ ఫర్ ఇంటీజర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద వేరియబుల్. ఒక వేరియబుల్లో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేస్తున్నారు ఇండికేట్ చేసేదే డేటా టైప్. ఓకే, మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? ఫర్ ఎగ్జాంపుల్ మై క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. క్లాస్లో మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం? క్లాస్లో మనం మెథడ్స్ని మెయింటైన్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్స్ని మెయింటైన్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ క్లాస్లో మనం ఎన్ని మెథడ్స్, ఎన్ని వేరియబుల్స్ రాస్తున్నాం ఒకసారి చూడమ్మా. ఈ ప్రోగ్రాంలో మనం 2 వేరియబుల్స్ ఏ అండ్ బి, ఈ 2 వేరియబుల్స్ మనకి. మెథడ్స్ ఏంటమ్మా? M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్, M3 అనేది ఒక మెథడ్. ఒక 3 మెథడ్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. బట్ మీరు రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, ఆల్వేస్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ సీ ద మెయిన్ మెథడ్ హియర్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్, లోపల సంథింగ్ ఏదో నేను హాయ్ అని ఇచ్చాను. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే వాట్ విల్ బి ద అవుట్పుట్? మనకి అవుట్పుట్ అనేది కన్సోల్లో మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? దీన్ని రన్ చేసేటప్పుడు మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? కెన్ యూ గెస్? మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్, మెయిన్ మెథడ్ క్లోజింగ్. మెయిన్ మెథడ్లో ఓన్లీ మనం హాయ్ అని మాత్రమే రాసామా. సో ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ఏంటమ్మా అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? హాయ్. యా, హాయ్. ఓన్లీ హాయ్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ ప్రింట్ ఎనీ అదర్ థింగ్స్. అంటే M1 కానివ్వండి, M2 కానివ్వండి, M3 కానివ్వండి, ఇవేవి మీకు ఎగ్జిక్యూట్ కావమ్మా. చూడండి పైన మీరు ఇన్ని రాశారమ్మా, ఏ రాశారు, బి రాశారు, M1, M2, M3 ఇన్ని రాసాం. బట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఓన్లీ హాయ్ అనే అవుట్పుట్. ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే మన పవర్ సప్లై అనేది ఇనీషియల్గా ఎక్కడికి వస్తుందమ్మా? ద పవర్ సప్లై విల్ కమ్ టు ద మెయిన్ ఓన్లీ, మెయిన్కే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ మెయిన్ నుంచి కనెక్టివిటీ ఇవ్వాలి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. దేనికి? ఈ M1కి ఒక కనెక్షన్ ఇవ్వాలి, M2కి ఒక కనెక్షన్ ఇవ్వాలి, M3కి. అంటే అఫ్కోర్స్ ఇవ్వాలని మ్యాండటరీ కాదమ్మా. అందులో మీరు ఏ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఆ మెథడ్ని మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది? యూ నీడ్ టు కాల్ ద పర్టికులర్ మెథడ్స్. యూ నీడ్ టు కాల్ ద పర్టికులర్ మెథడ్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. మీ మెయిన్ మెథడ్ నుంచి ఇక్కడ నుంచి మీరు మీ M1ని లేదా M2ని లేదా M3ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హౌ టు కాల్ ద M1, M2, M3. ఆ M1, M2, M3ని ఇక్కడ నుంచి ఎలా కాల్ చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇంకో చిన్న విషయం, అంటే చాలా కొంతమంది ఎవరైనా లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక 2 minutesలో అసలు మెయిన్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రింట్ కమాండ్స్ ఎలా చేయాలి అనేది ఒక 2 minutesలో చూపిస్తాను చూడమ్మా. ఎవరైనా లాస్ట్ క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఇది క్లాస్ అమ్మా. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ జావాలో ప్రతి ప్రోగ్రామ్ మనకి న్యూ క్లాస్తో స్టార్ట్ అవుతుంది. ఇది క్లాస్ ఓపెనింగ్ బ్రాకెట్, ఇది క్లాస్ తాలూకా క్లోజింగ్ బ్రాకెట్. ఎవ్రీ ఓపెనింగ్ బ్రాకెట్ మస్ట్ హ్యావ్ ద క్లోజింగ్ బ్రాకెట్. ఓకే, లోపల మీరు మెయిన్ మెథడ్ ఎలా రాయాలి? మెయిన్ మెథడ్ రాయడానికి మనకి షార్ట్ కట్ ఉంటుందమ్మా. షార్ట్ కట్ ఏంటి అంటే MAIN మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్, మీ కీబోర్డ్లో కంట్రోల్ బటన్ స్పేస్ బార్, ఈ రెండు కలిపి మీరు ప్రెస్ చేస్తే కంట్రోల్ స్పేస్ అని ప్రెస్ చేసేటప్పుడు మీకు ఏమడుగుతుంది చూడండి? మెయిన్ మెథడ్ కావాలని మిమ్మల్ని అడుగుతుంది. ఎస్, వీ నీడ్ ఏ మెయిన్ మెథడ్. సో ఆటోమేటిక్గా మీకు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకోసారి చూడండి ఎలా మెయిన్ మెథడ్ మనకు వస్తుంది చూడండి. సో జస్ట్ మీరు కర్సర్ పైన తీసుకోండి, ఒక ఎంటర్ ప్రెస్ చేయండి, అలైన్మెంట్స్ మీ సిస్టమే చూసుకుంటుంది.
సో జస్ట్ మెయిన్ అని టైప్ చేస్తారు, కంట్రోల్ స్పేస్ ఇస్తారు, కంట్రోల్ స్పేస్లో మీరు మెయిన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకోండి. ఓకే, అండ్ ఈ లోపల నేను ఒక ప్రింట్ కమాండ్ రాద్దాం అనుకుంటున్నా. ప్రింట్ కమాండ్కి షార్ట్ కట్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ప్రింట్ కమాండ్? Sys out. OUT అవుట్, సిస్ అవుట్. మధ్యలో స్పేసెస్ కానీ డాట్లు కానీ ఏమి ఇవ్వద్దమ్మా. కంప్లీట్గా మీరు సిస్ అవుట్ అని టైప్ చేయాలి, వితౌట్ ఎనీ స్పేస్ అండ్ వితౌట్ ఎనీ డాట్స్. సో కంట్రోల్ స్పేస్. సో కంట్రోల్ స్పేస్ ఇస్తే మీకు system.out.println అనేది మీకు వస్తుందమ్మా. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా ఒక స్ట్రింగ్ అంటే అర్థం ఏంటి? స్ట్రింగ్ మీన్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇలా మీరు సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే మీరు ఇలా డబల్ కొటేషన్స్లో ప్రింట్ చేయొచ్చు. ద స్ట్రింగ్ మస్ట్ బి ఇన్ ద డబుల్ కొటేషన్. స్ట్రింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీకు డబుల్ కొటేషన్స్లోనే ఉండాలి. వితౌట్ డబుల్ కొటేషన్ మీకు స్ట్రింగ్ అనేది ఇవ్వకూడదు. ఓకే, రైట్. సో ఆఫ్టర్ ద హై జస్ట్ ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ ప్రింట్ కమాండ్. సో సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్. సో సంథింగ్ లోపల ఏదైనా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో గుడ్ మార్నింగ్ అని ఇస్తున్నాను. ఓకే, జస్ట్ రన్ ద ప్రోగ్రామ్. సో రన్ చేస్తున్నాం. రైట్, మీలో ఎవరికైనా ప్రాక్టీస్ చేయడం రాకపోతే సో డోంట్ వరీ, మన 10:40 క్లాస్ ఉంటుంది కదమ్మా. ఆల్రెడీ మీ దగ్గర 10:40 లింక్ ఉంటుంది. 10:40 లింక్లో జాయిన్ అవ్వండి. నేను మీ సిస్టంలో వచ్చి మీ చేత ఎలా ఇది టైప్ చేయాలి నేనే మీ చేత టైప్ చేయిస్తాను. సో డోంట్ వరీ. ఓకే, ఎవరికి ప్రాక్టీస్ చేయడం రాకపోయినా అలా ఆగిపోవద్దు. యూ మస్ట్ స్టార్ట్ యువర్ టైపింగ్. మీ హ్యాండ్స్ అనేవి మీ కీబోర్డ్ మీద పెట్టి మీరు టైప్ చేస్తేనే మీకు ప్రోగ్రామ్ వస్తుంది. సో క్లాస్ చూసినంత వరకు మీకు రాదమ్మా. కంపల్సరీ చూసిన క్లాస్ని మీరు మీ చేతితో ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లాస్ అనేది వస్తుంది. సో ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన 10:40 లింక్లో జాయిన్ అవ్వండి. ఐ విల్ టేక్ కేర్. నేను మీకు కేర్ తీసుకొని మీ చేత నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఓకే, రైట్. సో చూడండి, ఇక్కడ హాయ్ అని గుడ్ మార్నింగ్ అని వచ్చింది. ఇంకో చిన్న విషయం, ఇక్కడ system.out.println అని ఉంది కదా. system.out.println. సో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రింట్కి ప్రింట్ఎల్ఎన్కి డిఫరెన్స్ ఏంటి? కొన్ని ప్రోగ్రామ్స్లో మీకు ఇలా ఓన్లీ ప్రింట్ అని కనిపిస్తూ ఉంటుంది, కొన్ని ప్రోగ్రామ్స్లో ఇలా ప్రింట్ ఎల్ఎన్ అని కనిపిస్తుంటుంది. మరి ప్రింట్కి ప్రింట్ఎల్ఎన్కి డిఫరెన్స్ ఏంటండి? ప్రింట్ అంటే ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద సేమ్ లైన్. సో ఒకసారి ప్రీవియస్గా ప్రింట్ ఎల్ఎన్ ఉంటే మీకు హాయ్ తర్వాత గుడ్ మార్నింగ్ వచ్చింది కదమ్మా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఎల్ఎన్ కాస్త నేను ఇక్కడ ఎలా మార్చానమ్మా? ప్రింట్ ఎల్ఎన్ నేను ప్రింట్గా మార్చాను. సో ఏమవుతుంది? ఆఫ్టర్ ప్రింటింగ్ ఇట్ విల్ నాట్ గో టు ద నెక్స్ట్ లైన్. ఎల్ఎన్ అంటే గో టు ద నెక్స్ట్ లైన్ అని అర్థం ఉంది. సో ప్రింట్ అని ఉండడం వల్ల మీకు హాయ్ తర్వాత గుడ్ మార్నింగ్ అదే లైన్లో ప్రింట్ అయిందండి, నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. సో నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మీకు ఏముంటుంది? ప్రింట్ ఎల్ఎన్ అనేది ఉంటుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎల్ఎన్ పెట్టిన తర్వాత రన్ చేస్తే హాయ్ వేరేగా గుడ్ మార్నింగ్ వేరేగా మీకు ప్రింట్ అయింది. అదే మీరు ఎల్ఎన్ని రిమూవ్ చేశారనుకోండి, ప్రింట్ ఎల్ఎన్ కాకుండా ఓన్లీ ప్రింట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? రెండు కూడా హాయ్ అనేది గుడ్ మార్నింగ్ అనేది రెండు కూడా మీకు సేమ్ లైన్లో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, రైట్. కమింగ్ టు ద టుడే సెషన్, మళ్ళీ ఈరోజు సెషన్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ ఈరోజు మన హలో ప్రోగ్రాంలో చూస్తే, హలో ప్రోగ్రాంలో మీకు 3 మెథడ్స్ కనిపిస్తున్నాయి, ఒక 2 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. బట్ రన్ చేసేటప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, while running the execution starts with the main method only. So it is printing only the hi అనేది మాత్రమే మీకు బాటంలో ప్రింట్ అవుతుంది. సో ఈ హాయ్ కాదండి, నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు కాల్ M1 M2 M3. మన M1 M2 M3ని కాల్ చేద్దాం. సో హౌ టు ఎగ్జిక్యూట్ ద మీ M1 M2 M3ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? జాగ్రత్తగా వినడం ఏం లేదు. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ మెయిన్ మెథడ్ లోపల మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? మీ మెథడ్స్ని M1 M2 M3 అనే మెథడ్స్ని ఇక్కడ మీరు కాల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నట్టయితే కంపల్సరీ ఇక్కడ మీరు క్రియేట్ చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? మన క్లాస్ నేమ్ ఏంటమ్మా ఇక్కడ? కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? క్లాస్ నేమ్ ఏంటో మీకు నేను రాశాను. మై క్లాస్ నేమ్ హలో ప్రోగ్రామ్. మన క్లాస్ నేమ్ అందరూ ఇంటరాక్ట్ అవ్వండి, డోంట్ వరీ. ఓకే, సో టాప్లో మన క్లాస్ నేమ్ ఉంది కదమ్మా, యాజ్ ఇట్ ఈస్గా మన క్లాస్ నేమ్ని కాపీ చేశాను. సో మన ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్ ఓన్లీ. టాప్లో మీరు ఏదైతే క్లాస్ నేమ్ రాశారో ఆ క్లాస్ నేమ్కే మీరు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి.
సో నా క్లాస్ నేమ్ అనేది కాపీ పేస్ట్ చేసుకున్నా. క్లాస్ నేమ్ తర్వాత ఆబ్జెక్ట్ నేమ్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ రాయండి అమ్మా, మీ ఇష్టం. అది ఎక్సా వైఆ జెడ్డా, దట్ ఈస్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఎక్స్. ఇక్కడ న్యూ అనేది ఒకటి తీసుకుంటున్నాను కదమ్మా. వాట్ ఈస్ దిస్ న్యూ? దిస్ న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. న్యూ అంటే అర్థం ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డేటా టైప్. సో ఈ పైన మనం ఇంటీజర్ అని తీసుకున్నాం కదమ్మా. ఇంటీజర్ అనేది కూడా ఒక డేటా టైప్ అని చెప్పాను కదా. ఇంటీజర్ అనేది ఏ డేటా టైప్ అమ్మా? ఇంటీజర్ ఈజ్ ఏ డేటా టైప్ ఫర్ యువర్ వేరియబుల్. మీ వేరియబుల్కి అది ఒక డేటా టైప్. మరి న్యూ అనేది కూడా ఒక డేటా టైప్. ఇది దేనికి సంబంధించిన డేటా టైప్ అమ్మా? ఇట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ యువర్ ఆబ్జెక్ట్. మీ ఆబ్జెక్ట్కి ఇది ఒక డేటా టైప్ అమ్మా. దీన్నే ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటాం. ఆబ్జెక్ట్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటాం. సో ఎండింగ్లో అగైన్ యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. సో బిగినింగ్లో ఏదైతే క్లాస్ నేమ్ రాస్తారో మళ్ళీ అదే క్లాస్ నేమ్ రాస్తారు విత్ పారాంథసిస్, అంటే విత్ బ్రాకెట్స్. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తూ ఉంటారని. దీన్ని ఏమని పిలుస్తారు? కన్స్ట్రక్టర్. ఇప్పుడు నేను మీకు కన్స్ట్రక్టర్ కోసం చెప్తే మీకు అర్థం కాదు. ఒక 2-3 డేస్లో, ఒక 2-3 రోజుల్లో మన కన్స్ట్రక్టర్ అనే టాపిక్ ఉంటుంది. ఆ రోజు నేను మీకు ఇన్డెప్త్గా కన్స్ట్రక్టర్ కోసం చెప్తాను. ఈరోజు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయాలి, యాజ్ వెల్ యాజ్ ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాయాలి. మా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మీ క్లాస్ నేమ్ బిగినింగ్లో రాయాలి, యాజ్ వెల్ యాజ్ ఎండింగ్లో కూడా రాయాలి. అయితే ఎండింగ్లో మీరు క్లాస్ నేమ్ రాసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఈ బ్రాకెట్స్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ న్యూ అనే దాన్ని ఏమంటారమ్మా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. ఆబ్జెక్ట్ డేటా టైప్ అని కొంతమంది పిలుస్తూ ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇందులో ఆబ్జెక్ట్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్? ఇందులో మనం ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేస్తాం మన క్లాస్కి? X is the, yeah, exactly. X is the object to your class. X అనేది మన క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్ అండి. విత్ యూజింగ్ దట్ ఎక్స్, ఆ ఎక్స్ని బేస్ చేసుకొని మీరు మీ మెథడ్స్ని కాల్ చేయొచ్చు, మీ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు. సో ఎలా కాల్ చేస్తున్నాం ఒకసారి చూడండి. ఎక్స్ డాట్ m1, ఎక్స్ డాట్ m1 అంతే కదా. మన మెథడ్ నేమ్ m1 కదా. m1 కాల్ చేసేటప్పుడు లోపల మీకు ఎన్ని ప్రింట్ కమాండ్స్ వస్తాయమ్మా? హౌ మెనీ ప్రింట్ కమాండ్స్ ఆర్ హియర్? m1 లోపల ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. ఏంటంటమ్మా ఆ 3? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ఒకటి కనిపిస్తుంది, ఏబిసి అనేది ఒకటి కనిపిస్తుంది, సమ్ ఏదో సతీష్, నా పేరు నేను ఇచ్చుకున్నాను. మీ ఇష్టం, యూ కెన్ రైట్ ఎనీథింగ్ హియర్. ఓకే. సో జస్ట్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీకు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా మీకు హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత మీకు m1 అనేది కాల్ అవుతుంది. చూద్దామా ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో మీకు బాటంలో అవుట్పుట్ ఏమొస్తుంది చూడము. హాయ్ అనే అవుట్పుట్ వస్తుంది. మీకు హాయ్ అనే అవుట్పుట్ వస్తుంది. హాయ్ తర్వాత మీకు అవుట్పుట్ m1, m2, m3 చూడము. ఇది m1లో ఎగ్జిక్యూట్ చేస్తే m1లో 3 స్టేట్మెంట్స్ ఇక్కడ మీకు వస్తున్నాయా లేదా చూడండి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది కనిపిస్తుంది, ఏబిసి అనేది కనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ నా నేమ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ మూడే మీకు ప్రింట్ అవుతుంది చూడండి. హాయ్ అనేది ప్రింట్ అవుతుంది, హాయ్తో పాటు ఇక్కడ మీకు m1 అనేది కాల్ అవుతుంది. రైట్. సో నా ఐ వాంట్ టు కాల్ m2. ఇప్పుడు నేను m2ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా m2ని కాల్ చేస్తాం? సేమ్ m1 ఎలా కాల్ చేశారో ఇన్ ద సేమ్ వే యూ కెన్ కాల్ m2. అంటే ఎక్స్ డాట్ m2 ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్ డాట్ m2. సో ఇప్పుడు మీరు రన్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత మీకు m1 ఎగ్జిక్యూట్ అవుతుంది. m1 తర్వాత మీకు m2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సి అబ్జర్వ్ ద అవుట్పుట్. సో ఇనీషియల్గా హాయ్ తర్వాత ఇది m1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? m1 ఈస్ హ్యావింగ్ 3 స్టేట్మెంట్స్. సో 3 స్టేట్మెంట్స్ మనకు ప్రింట్ అవుతుంది. అదేవిధంగా m2లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? m2 ఈస్ హ్యావింగ్ 2 స్టేట్మెంట్స్. m2లో 2 స్టేట్మెంట్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ మనకి. ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఏదో pqr అని ఇచ్చాను, సమ్ pqr అనేది ప్రింట్ అవుతుంది. సో నౌ ఐ వాంట్ టు కాల్ m3ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ టు కాల్ m3? ఎక్స్ డాట్ m3. m1 కాల్ చేస్తున్నాను, m2 కాల్ చేస్తున్నాను, m3ని కూడా కాల్ చేస్తున్నాను. సో అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. చూడమ్మా, ఇది హాయ్ అనేది టాప్లో ఉన్న హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. m1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? m1లో మీకు ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. m2లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో చూడండి. m2 ఈస్ హ్యావింగ్ 2 స్టేట్మెంట్స్. m3లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? m3లో మీకు ఒక 2 స్టేట్మెంట్స్ అనేవి. క్లియర్ అమ్మా? అర్థమవుతుందా? గాట్ ఇట్? రైట్.
సో అలాంగ్ విత్ దిస్ m1 m2 m3 m1 m2 m3తో పాటుగా మనం ఏం కాల్ చేద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు కాల్ ద వేరియబుల్ ఏ అనే వేరియబుల్ని బి అనే వేరియబుల్ని మనం కాల్ చేద్దాం అనుకుంటున్నాము. సో హౌ టు కాల్ దట్ ఏ అండ్ బి, ఆ ఏని బిని మీరు ఇక్కడ ఎలా కాల్ చేయగలుగుతారు? సో జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఏ అండ్ ఐ వాంట్ టు ప్రింట్ ద బి, ఏని బిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో చూడమా ఎలా ప్రింట్ చేస్తున్నాం, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్, సిస్ అవుట్ తర్వాత కంట్రోల్ స్పేస్. డైరెక్ట్గా ఏ అని ఇస్తే వర్క్ అవుతుందమ్మా, డైరెక్ట్గా ఏ అని ఇస్తే వర్క్ అవ్వదు. వై? బికాస్ ఏ అనేది అవుట్ సైడ్ ద మెథడ్, మెయిన్ మెథడ్కి బయట ఉంది కదమ్మా ఏ అనేది. బయట ఉన్నటువంటి ఏని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకున్నట్టయితే కంపల్సరీ మీరు ఎవరి తాలూకా హెల్ప్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తాలూకా హెల్ప్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మెయిన్ మెథడ్లో మీరు మెథడ్స్ని కాల్ చేయాలన్నా, మా మెయిన్ మెథడ్లో మీరు మెథడ్స్ని కాల్ చేయాలన్నా, లేదా మెయిన్ మెథడ్లో మీరు వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ ఎవరి తాలూకా హెల్ప్ తీసుకోవాలమ్మా, ఆబ్జెక్ట్ తాలూకా హెల్ప్ అనేది తీసుకోవాలి. సో ఎక్స్ డాట్ ఏ అనేది మీరు ప్రింట్ చేయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు ప్రింట్ ఎక్స్ డాట్ ఏ. ఎక్స్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్, ఏ ఈజ్ ద వేరియబుల్. ఇన్ ద సేమ్ వే నేను బీని కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయొచ్చమ్మా మనం, కాపీ పేస్ట్. ఏంటి కాపీ పేస్ట్, ఇక్కడ ఎక్స్ డాట్ ఏ ఎలా తీసుకున్నాము, ఇన్ ద సేమ్ వే ఎక్స్ డాట్ బి అనేది కూడా మనం తీసుకుంటాం. ఏ వాల్యూ ఎంత ఉందమ్మా పైన, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. రన్ చేసి చూద్దాం. కన్సోల్ అబ్జర్వ్ చేయండి, పైన హాయ్ ప్రింట్ అయింది. ఇది M1 తాలూకా ఎగ్జిక్యూషన్. M1లో 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతుంది, M2లో 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతున్నాయమ్మా, M3 తాలూకా 2 స్టేట్మెంట్స్. అండ్ లాస్ట్లో మనం ఏని ప్రింట్ చేస్తున్నాం, బిని ప్రింట్ చేస్తున్నాం. ఏ వాల్యూ ఈజ్ 10 అండ్ బి వాల్యూ ఈజ్ 20. రైట్, మీ నోట్స్లో చిన్న కంటిన్యూషన్ చెప్తా రాసుకున్నాము. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో నోట్ అని చెప్పి రాసుకోండి. సో విత్ ఇన్ ద మెయిన్ మెథడ్, నోట్ ఇట్ డౌన్. Within the main method, if you want to call methods and variables, then we need to create a object. అర్థమైందమ్మా? విత్ ఇన్ ద మెయిన్ మెథడ్, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద మెథడ్స్ అండ్ వేరియబుల్స్, దెన్ వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. అంటే మెయిన్ మెథడ్ లోపల మీరు మీ మెథడ్స్ని కానీ లేదా వేరియబుల్స్ని కానీ కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని కొంతమంది ఏమని పిలుస్తూ ఉంటారంటే, ఆబ్జెక్ట్ని కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు. టేక్ ద నెక్స్ట్ పాయింట్ తీసుకున్నామా. సో నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. మా ఎవరిదో ఒకరిది వెబ్ క్యామ్ ఆన్లో ఉండిపోయిందమ్మా, ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ వెబ్ క్యామ్. గోవింద్ గారు, వెబ్ క్యామ్ ఆన్లో ఉంది, వెబ్ క్యామ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. నవీన్ అనుకుంటా. ఎవరైనా ఒకసారి చూడండి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. రైట్, సి ఆబ్జెక్ట్ ఏమని పిలుస్తూ ఉంటారమ్మా, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. అంటే మీకు ఇంటర్వ్యూలో ఎవరైనా ఆబ్జెక్ట్కి బదులుగా ఇన్స్టాన్స్ అని లేదా రిఫరెన్స్ అని పిలిస్తే మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆబ్జెక్ట్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, రిఫరెన్స్ అన్నా ఒకటే. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ కోసం ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి, యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. టాప్లో మీ క్లాస్ నేమ్ ఏం రాస్తారో మీ క్లాస్ నేమ్ రాయాలి, స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది, ఈక్వల్ టు. దీన్ని ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటాము. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ NEW, న్యూ. మా డేటా టైప్స్ ఎప్పుడు లోవర్ కేస్లోనే ఉంటాయమ్మా. న్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ or reference data type. New is called as a object data type or reference data type. Right. చూడమ్మా, ఈ ప్రోగ్రామ్ని నేను మీకు మీ మెయిల్కి అటాచ్ చేస్తాను. మీకు ఒక 2 అవర్స్లో నేను మీకు లింక్ పంపిస్తాను కదమ్మా, మన రికార్డెడ్ క్లాస్ లింక్ పంపిస్తాను కదా. లింక్తో పాటు మీకు
ఈ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి మీ మెయిల్ ఐడికి. అండ్ సో ఈలోగా మీకు ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలి, లేదా ఈలోగా మీకు ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ కావాలి అనుకున్నట్టయితే ఐల్ డూ వన్ థింగ్, మన చాట్ బాక్స్లో కూడా పంపిస్తున్నాము. ఒకసారి జూమ్లో మీకు చాట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ప్లీజ్ ఓపెన్ ద చాట్ బాక్స్ ఇన్ ద జూమ్. చాట్ ఓపెన్ చేయండి. చాట్లో నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపించాను. ప్లీజ్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. ఆ ప్రోగ్రామ్ పైన మీకు డౌన్ యారో ఉంటుంది. ఆ డౌన్ యారో పైన క్లిక్ చేయండి. అది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుందమ్మా. సో యువర్ విష్, మీ డెస్క్టాప్ పైన కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ప్రోగ్రామ్ని మీరు ఓపెన్ చేసేటప్పుడు మన తర్వాత ఎప్పుడైనా మీరు ఇంట్లో ఓపెన్ చేసి చూసుకోవాలి అనుకుంటే అది ఎందులో ఓపెన్ చేయాలని మిమ్మల్ని అడుగుతుంది. బెటర్ ఓపెన్ ఇట్ ఇన్ ఏ నోట్ ప్యాడ్. ఈ ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోండి. ఓకేమా? రైట్. సో యూ మస్ట్ ప్రాక్టీస్ ద ప్రోగ్రామ్. కంపల్సరీ మనం ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ప్రాక్టీస్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం 10:40 క్లాస్ ప్రాక్టీస్ క్లాస్లోకి వస్తే ఐ విల్ గైడ్ యూ. ఓకే, మరి బిగినింగ్ డేస్లో ఉన్నాం కదమ్మా. సో ఫస్ట్ 2-3 డేస్ నేను స్లోగానే చెప్తాను. సో ఆఫ్టర్ 2-3 డేస్ మీరు కంఫర్ట్గా ఫీల్ అయిన తర్వాత అప్పుడు కొంచెం మనం ఫాస్ట్ అనేది పెంచుదాం. సో నో ప్రాబ్లం. మీకు 15 డేస్లో 100% కోర్ జావా అనేది వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుందమ్మా. టైం వేస్టేజ్ అనుకోవద్దు. యూ మస్ట్ ప్రాక్టీస్ ద ప్రోగ్రామ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి డేటా టైప్స్ అనేవి లోవర్ కేస్లో ఉండాలని చెప్పాను కదా. ఈ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసిన డేటా టైప్స్ ఏంటంటే ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ వాడాం. సో ఇంటీజర్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇంటీజర్ ఎలా రాయాలి, ఇంటీజర్ అనేది లోవర్ కేస్లోనే రాయాలి. ఇంటీజర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లో రాయాలి. అదేవిధంగా ఇంకో డేటా టైప్ ఏం వాడామమ్మా ఈ ప్రోగ్రాంలో, న్యూ అనేది ఒక డేటా టైప్. ఇది కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. రైట్. అండ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఒకసారి చెప్పండమ్మా. ప్యాకేజ్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి? ఎనీవన్ ప్లీజ్? వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద ప్యాకేజ్ నేమ్? ప్యాకేజ్ నేమ్ ఏ కేసులో ఉండాలమ్మా? లోవర్ కేస్. ఎస్, ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే ఉండాలి. వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్? క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి? camel కేస్. యా, బిగినింగ్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్లో ఉండాలి. అండ్ ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మీకు అప్పర్ కేస్లో ఉండాలి. అంటే హలో ప్రోగ్రాంలో హెచ్ అనేది అప్పర్ కేస్లో ఉంటుంది, ప్రోగ్రాంలో పి అనేది అప్పర్ కేస్లో ఉంటుంది. ఇంతవరకు క్లియర్ కదా? అండ్ అదేవిధంగా వేరియబుల్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి? వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద వేరియబుల్? మీ ప్రోగ్రాంలో వేరియబుల్స్ అంటే ఏమన్నాయమ్మా? ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్స్ అనేవి సింగిల్ క్యారెక్టరే కాదమ్మా, ఇక్కడ వర్డ్స్ ఉండొచ్చు, మల్టిపుల్ వర్డ్స్ ఉండొచ్చు. మరి వేరియబుల్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది? వేరియబుల్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ లోవర్ కేస్. జస్ట్ వినండి, తర్వాత నోట్స్ చెప్తాను. వేరియబుల్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ లోవర్ కేస్. బిగినింగ్ క్యారెక్టర్ మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్ ఉంటుంది. అందులో మీకు ఇంటర్నల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఇంటర్నల్ వర్డ్స్ అంటే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రతి ఇంటర్నల్ వర్డ్ మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో న్యూ ఇండియా అని తీసుకున్నాం అనుకున్నాం. న్యూ ఇండియా ఇది ఒక వేరియబుల్. మై వేరియబుల్ ఈజ్ న్యూ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్. ఈ వేరియబుల్లో బిగినింగ్ క్యారెక్టర్ ఎలా ఉందమ్మా? న్యూ అనేది, ఎన్ అనేది ఎలా ఇచ్చాను నేను? లోవర్ కేస్లో ఇచ్చాను. ఇండియాలో ఐ అనేది ఎలా ఇచ్చానమ్మా? అప్పర్ కేస్. అంటే వేరియబుల్కి నేమింగ్ కన్వెన్షన్ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? వేరియబుల్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ లోవర్ కేస్ అండ్ ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుంది? అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మీ నోట్స్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. వేరియబుల్ షుడ్ బిగిన్స్ విత్ లోవర్ కేస్. వేరియబుల్ షుడ్ బిగిన్స్ విత్ లోవర్ కేస్ అండ్ every internal word should begins with uppercase. Should begins with uppercase. మరి మెథడ్ నేమ్స్ ఎలా ఉన్నాయమ్మా? M1 M2 M3 అని మెథడ్స్ రాసాను కదా, ఇవి కూడా మీకు దేంతో స్టార్ట్ అయ్యి ఉన్నాయమ్మా? M1 M2 M3 ఇది కూడా లోవర్ కేసే కదా. సేమ్ వేరియబుల్కి ఎలా అయితే బిగినింగ్ విత్ లోవర్ కేస్ అండ్ ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేసో, మెథడ్ నేమ్ కూడా సేమ్. అంటే టేక్ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే మెథడ్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ లోవర్ కేస్. మెథడ్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ లోవర్ కేస్
and every internal word should begins with uppercase. Every internal word should begins with uppercase. Right. సో మరి వేరియబుల్కి మెథడ్కి సేమ్ నేమింగ్ కన్వెన్షన్ కదా, మరి మాకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుందండి? సో డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే మెథడ్కి అనేది ఎండింగ్లో మీకు ఏముంటాయమ్మా, పారాంథసిస్ ఉంటాయి, బ్రాకెట్స్ ఉంటాయి కదా. ఈ బ్రాకెట్స్ ఉంటే అది మెథడ్ నేమ్, బ్రాకెట్స్ లేకపోతే అది ఏమవుతుంది, వేరియబుల్ అవుతుంది. అర్థమైందమ్మా? బ్రాకెట్స్, స్మాల్ బ్రాకెట్స్ ఉంటే అది మెథడ్ నేమ్ ఇండికేషన్, ఆ స్మాల్ బ్రాకెట్స్ అనేది లేకపోతే అది వేరియబుల్గా మీకు ఇండికేషన్. ఈరోజు ప్రోగ్రామ్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అండ్ అందరూ కూడా వీలైనంత వరకు మనం ప్రాక్టీస్ సెషన్కి రావడానికి ట్రై చేయండి. మీ అందరి దగ్గర కూడా 1040 లింక్ ఉంది కదా, 1040 లింక్లో జాయిన్ అవ్వండి. మీ చేత నేను ప్రాక్టీస్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన క్లాసెస్ రిలేటెడ్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన 1040 క్లాస్లోకి వచ్చి నాతో మాట్లాడవచ్చు. నేను ప్రతి ఒక్కరితోనే మాట్లాడతాను. అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్, మన యూట్యూబ్లో మన క్లాస్ అనేది పోస్ట్ చేస్తాను కదా, ప్లీజ్ లైక్ ద వీడియో. మీకు మన క్లాస్ నచ్చేటైతే లైక్ చేయండి, అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఇది రీచ్ అవుతుంది. హలో, చెప్పండి. అంటే ఫస్ట్ క్లాస్ మిస్ అయింది సార్, దాని వీడియో కానీ పంపిస్తారా? నాకు మెయిల్ పెట్టండి అమ్మా. నా మెయిల్ ఐడి మీ దగ్గర ఉంటుంది కదా, చూడండి ఇది నా మెయిల్ ఐడి sateeshpatnaik@gmail.com. సో జస్ట్ నాకు మెయిల్ చేయండి. సో మీకు లాస్ట్ క్లాస్ లింక్ అనేది పంపిస్తాను. ఓకే. సో అంటే చెప్పండి. ఫస్ట్ ఇందాక మెథడ్ గురించి మిస్ అయ్యింది సార్. ఇప్పుడు మన ప్రాక్టీస్ సెషన్లోకి రండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే. I'll talk with each and every person in the practice session. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను ప్రాక్టీస్ సెషన్లో క్లియర్ చేస్తాను. ఓకే. సో ప్లీజ్ జాయిన్ విత్ ఎ ప్రాక్టీస్ సెషన్. డైలీ ప్రాక్టీస్ క్లాస్కి రండి. అండ్ ఆన్లైన్లో మన క్లాస్ వినే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ క్లాస్లోకి ఎలా జాయిన్ అవ్వాలి అని మీకు కావాలి అనుకుంటే జస్ట్ నాకు మెయిల్ ఐడికి జస్ట్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ టు ద ఫ్రీ క్లాసెస్ అని చెప్పి నాకు మెయిల్ చేయండి. సో ఐ విల్ సెండ్ ద జూమ్ లింక్ అనేది మీకు పంపిస్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ చెక్ ద డిస్క్రిప్షన్ ఇన్ అవర్ యూట్యూబ్ వీడియోస్. ఓకే. ఈ క్లాస్ అయితే ఇలా క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ జాయిన్ ఇన్ టు ద 1040 సెషన్. ఓకే అమ్మా, ఆల్ ఆఫ్ యూ. ఓకే అమ్మా, ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉందా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూ? మనం కంక్లూడ్ చేద్దామా ఈ సెషన్ని? రైట్. ఎస్ అండి. రైట్ అమ్మా. సో ప్లీజ్ జాయిన్ విత్ 1040 సెషన్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.